నమస్కారం. ఈరోజు మనం ఎమామి లిమిటెడ్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదేనండి, మన బోరోప్లస్, నవరత్న, జెండూ బాంబ్ లాంటి బ్రాండ్స్ తయారు చేసే కంపెనీ. అవును, చాలా ఫేమస్ బ్రాండ్స్ కదా. కరెక్ట్. అయితే ఈ కంపెనీ ఆర్థికంగా బలంగా ఉందంటారు, కానీ గత సంవత్సరంగా చూస్తే షేర్ మార్కెట్లో ఎందుకో కొంచెం నిరాశపరిచింది. నిజమే. కానీ విశ్లేషకులు మాత్రం భవిష్యత్తు బాగుంటుందంటున్నారు. ఇదేంటో అర్థం కావట్లేదు. ఈ తేడా ఏంటో కొంచెం విశ్లేషిద్దాం. మన దగ్గర కొన్ని వివరాలున్నాయి. షేర్ ధర, పనితీరు స్కోర్లు లాంటివి. తప్పకుండా. 1983లో మొదలైన ఈ కంపెనీ పర్సనల్ కేర్, హెల్త్ కేర్ సెగ్మెంట్స్ లో బాగా స్థిరపడింది. మీరన్నట్టు ఇప్పుడు పరిస్థితి కొంచెం ఆసక్తికరంగా ఉంది. మార్కెట్ డేటా చూస్తే ఈ రోజు మధ్యాహ్నం అంటే జూన్ 27, 2025 సుమారు 3:30కి షేర్ ధర $567.20 దగ్గర ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే తగ్గిందా? అవునండి, సుమారు $6.95 తగ్గింది. అంటే ఒక 1.21% డౌన్ అన్నమాట. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆ డేటాలో 52 వారాల గరిష్ట స్థాయి గురించి కూడా ఏదో ఉంది కదా? ఉంది. అదే ముఖ్యమైన విషయం. ఈ షేర్ ధర దాని 52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 34% కింద ఉంది ఇప్పుడు. 34%? అది చాలా ఎక్కువ పతనం. వాల్యూమ్ కూడా బాగానే ఉందంటున్నారు కదా? ఎన్ఎస్సి, బిఎస్సి కలిపి 480,000కు పైగా ఉంది. అవును, 482.7K. అంటే ట్రేడింగ్ బాగానే జరుగుతోంది, కానీ ధర మాత్రం ఒత్తిడిలో ఉంది. మరి ఒత్తిడెందుకు? పనితీరు స్కోర్లు ఏవైనా చెప్తున్నాయా? అక్కడే సామ్య ఆసక్తికరమైన విషయం ఉంది. కంపెనీ పనితీరు స్కోర్లలో ఆ డ్యూరబిలిటీ స్కోర్ చూడండి, 710 ఉంది. 7,500? అది మంచి స్కోరేనా? చాలా మంచి స్కోర్. డ్యూరబిలిటీ స్కోర్ అంటే కంపెనీ ఆర్థికంగా ఎంత బలంగా ఉంది, మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులను ఎంత తట్టుకోగలదు అని చెప్పేది. 75 అంటే ఆర్థిక బలం చాలా ఎక్కువని అర్థం. ఓహ్, ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంత ఆర్థిక బలం ఉంటే మరి గత సంవత్సరంలో షేర్ ధర ఎందుకు 17% పైగా పడిందంటున్నారు? అంటే మార్కెట్ ఈ ఆర్థిక బలాన్ని చూడట్లేదా, లేక వేరే ఏదైనా ఆందోళన ఉందా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మిగతా స్కోర్లు కొంత క్లారిటీ ఇస్తాయేమో. చూడండి, వాల్యుయేషన్ స్కోర్ కేవలం 36.81% ఉంది. అంటే మిడ్ వాల్యుయేషన్ కేటగిరీ. మిడ్ వాల్యుయేషన్ అంటే ప్రస్తుత ధరకు తగిన విలువ లేదని మార్కెట్ అనుకుంటుందా? బహుశా. అలాగే మొమెంటం స్కోర్ కూడా 42.41% దగ్గర ఉంది. దీన్ని టెక్నికల్లీ న్యూట్రల్ అంటారు. అంటే షేర్ ధరలో పెద్ద కదలికలు, వేగవంతమైన పెరుగుదల లేదా తగ్గుదల లాంటివి ప్రస్తుతానికి లేవు అని సూచిస్తుంది. అంటే కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నా మార్కెట్ ప్రస్తుతానికి అంత ఉత్సాహంగా లేదన్నమాట. స్వల్పకాలికంగా ఏదో ఆందోళన ఉందంటారా? అవును, బహుశా రంగం మొత్తంలో ఉన్న ఒత్తిడి కావచ్చు, లేదా ముడిసరుకుల ధరల ప్రభావం కావచ్చు. అందుకే దీన్ని మిడ్ రేంజ్ పర్ఫార్మర్ అంటున్నారు. మంచి క్వాలిటీ ఉంది, ఫైనాన్షియల్స్ బాగున్నాయి, కానీ మార్కెట్ మొమెంటం ఇప్పుడు తక్కువగా ఉంది. సరే, మరి చారిత్రక పనితీరు కూడా ఇదే కథ చెప్తోందా? అంటే గతంలో ఎలా ఉంది? అది కొంచెం మిశ్రమంగానే ఉంది. గత వారం చూస్తే 2.56% పెరిగింది. కానీ పెరిగిందా? అవును, గత వారం పెరిగింది. కానీ గత త్రైమాసికం చూస్తే -1.75%. ఇంకా గత సంవత్సరం మొత్తం చూస్తే ఏకంగా -17.42% తగ్గింది. చూసారా, అక్కడే ఉంది గందరగోళం. ఒకవైపేమో బోరోప్లస్, నవరత్న లాంటి బలమైన బ్రాండ్లు 75 డ్యూరబిలిటీ స్కోర్, మరోవైపేమో గత సంవత్సరంలో ఇంత నష్టం. నిజమే, ఈ మిశ్రమ సంకేతాలున్నాయి. మరి నిపుణులు అంటే మార్కెట్ విశ్లేషకులు ఏమంటున్నారు? వాళ్ళు కూడా ఇలాగే నిరాశగా ఉన్నారా? అక్కడే కథ మళ్లీ మలుపు తిరుగుతుంది. దాదాపు 26 మంది విశ్లేషకుల సగటు అంచనా తీసుకుంటే వాళ్ళు రాబోయే సంవత్సరంలో షేర్ ధర $714కి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత? $714. అంటే ప్రస్తుత ధర $567 నుంచి దాదాపు 26% పెరుగుదల అంటారా? అవును, కరెక్ట్. సుమారు 26% పెరుగుదల అంచనా. ఇది ఖచ్చితంగా ఆశాజనకమైన విషయం. ఇది ఇంకా అయోమయంగా ఉంది. మార్కెట్ ఏమో షేర్ను కిందకు లాగుతోంది, విశ్లేషకులేమో ఇంత పైకి వెళ్తుందంటున్నారు.
దీని వెనుక కారణాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలి కదా. కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు? అవును, దానికి కంపెనీ అధికారిక సమాచారం చూడాలి. వాళ్ళ ఎర్నింగ్స్ కాల్స్ ట్రాన్స్క్రిప్ట్లు అందుబాటులో ఉన్నాయి. మే 19, 2025 నాటిది చెల్లెటిది. అలాగే మార్చ్ 2024 వార్షిక నివేదిక, క్రెడిట్ రేటింగ్స్, మే 16, 2025 నాటి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ డాక్యుమెంట్స్ చూస్తే కొంత క్లారిటీ వస్తుందంటారా? తప్పకుండా. కంపెనీ వ్యూహాలేంటి, వాళ్ళ అంచనాలేంటి, మార్కెట్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు ఎలా చూస్తున్నారు అనేది అర్థమవుతోంది. బహుశా విశ్లేషకులు కంపెనీ దీర్ఘకాలిక బ్రాండ్ విలువను, కొత్త ఉత్పత్తులను, గ్రామీణ మార్కెట్లో వాళ్లకున్న పట్టుని ఎక్కువగా పరిగణిస్తున్నారేమో. అర్థమైంది. అంటే మొత్తం మీద చూస్తే ఎమామి అనేది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్, ఫేమస్ బ్రాండ్స్ ఉన్న కంపెనీ. కానీ ప్రస్తుతం మార్కెట్ ఒత్తిడిలో ఉంది. బహుశా కొన్ని తాత్కాలిక కారణాల వల్ల కావచ్చు. అయినా లాంగ్ టర్మ్ లో మంచి భవిష్యత్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు. ఖచ్చితంగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక స్థిరత్వం ఎక్కువ, డ్యూరబిలిటీ స్కోర్, కానీ మార్కెట్ మొమెంటం, వాల్యుయేషన్ మధ్యస్థంగా ఉన్నాయి. గత సంవత్సరం పనితీరు బాలేదు, కానీ భవిష్యత్తుపై అంచనాలు పాజిటివ్గా ఉన్నాయి. పెట్టుబడిదారులు బహుశా లాంగ్ టర్మ్ స్టోరీని నమ్ముతూనే షార్ట్ టర్మ్ వృద్ధిపై కొంచెం జాగ్రత్తగా ఉన్నారని అనిపిస్తోంది. చాలా స్పష్టంగా వివరించారు. ఈ రోజు మనం ఎమామి కంపెనీ చరిత్ర, ప్రస్తుత మార్కెట్ స్థితి, ముఖ్యమైన స్కోర్లు, గత పనితీరు, విశ్లేషకుల అంచనాల మధ్య ఉన్న ఈ ఆసక్తికరమైన వైరుధ్యాన్ని చర్చించాం. అవును, ముగింపుగా ఒక ప్రశ్న మరనే కనలూచింపజేస్తోంది. ఒకవైపు స్థిరమైన వ్యాపారం, అధిక డ్యూరబిలిటీ, విశ్లేషకుల ఆశావాదం. మరోవైపు ఇటీవలి ప్రతికూల మార్కెట్ పనితీరు, మధ్యస్థాయి మొమెంటం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం మార్కెట్ ఎప్పుడు గుర్తిస్తోంది? ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్ ను మార్చడానికి కంపెనీ లోపలగాని బయటగాని ఏ అంశాలు కీలకం కాబోతున్నాయి? ఇది మనం గమనించాల్సిన విషయం. నిజమే, ఆలోచించాల్సిన పాయింట్.